పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సైడ్ మంచి కనపడాలనే ఉద్దేశం మీద ఇక్కడంతా కూడా మేము టెంపుల్ ట్రీస్, తర్వాత లాంతనాస్, హెల్కోనియాస్ పెట్టాము. మిగతాదంతా కింద మళ్ళీ ఆకుకూరలు అనేది కామన్. ఎందుకంటే మనకి ప్లేస్ అనేది మనం తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం మల్టిపుల్ యూజ్ చేయాలి, కానీ అందుకనే ఉద్దేశం మీద ఇట్లా పెట్టినాము. దీంట్లో రీసెంట్గానే ఒక మామిడి మొక్క ఒకటి పెట్టాము అన్నమాట. ఎందుకంటే లోపలికి వస్తుంటేనే మనకి బిల్డింగ్ మీద నుంచి అన్ని కాయలు కనబడుతుంటే మంచిగా కనబడుతుంది అనే ఉద్దేశం మీద పైన ఆరెంజెస్, నిమ్మ, తర్వాత మామిడి ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి మామిడి ఎప్పుడు కాసేటటువంటి మామిడి రకాన్ని కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లా మనకి ఏదైతే అవసరం ఉంది, మనకి ఏదైతే మనము ఆ చెట్టు పెంచాలనుకుంటున్నామో అట్లా సెలెక్ట్ చేసి మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే పెంచిన తర్వాత చెట్లు తీసేయాలంటే బాధ అవుతుంటుంది. కాబట్టి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తక్కువ బడ్జెట్లో ఫార్మింగ్ చేయాలి. దాంట్లోంచి వచ్చే ఫ్రూట్స్ అనేవి మనం చేసినంత వరకు, వీలైనంత వరకు న్యాచురల్గా చేసేటటువంటి ప్రయత్నమే చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంత కష్టపడి గార్డెన్ పెంచుకున్న తర్వాత దాంట్లో యూరియాలో గుళికలు వేస్తామంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే బాగా కనబడాలని. బాగా కనబడాల్సినటువంటి అవసరం ఏం లేదండి. మనకు మంచి ఆహారాన్ని ఇస్తే సరిపోతుంది మొక్క అనేది. కాబట్టి మన కిచెన్ వేస్టే సరిపోతుంది. బయట ఒకవేళ అంటే హైదరాబాద్లో సిటీలలో ఉండే వాళ్ళకి, పశువులు పెంచుకున్నటువంటి వాళ్ళకి పేడ దొరకడం అనేది ఒక సమస్యనే. అటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు పంచగవ్య ఇట్లాంటివి అందుబాటులో ఉంటున్నాయి. ఒకవేళ అట్లా కాకుంటే కూడా మనము మన దగ్గర ఉండేటటువంటి పల్లీలు కానీ, ఆముదాలు, ఆవాలు ఏవైనా కానీ మనం పేస్ట్ చేసి దాన్ని వాటర్లో ఫర్మెంట్ చేసేసుకొని వేసేసుకున్నా కూడా మనకు కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. అట్లా కూడా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చట్నీకి రుబ్బినట్టు రుబ్బేసి ఒక బకెట్లో వేసి ఒక 100 grams అట్లా తీసుకొని ఒక బకెట్లో రుబ్బి కలిపినామంటే ఒక 3 daysకి మనకు ఎరువు తయారైపోతుంది. దాన్ని మనం 1:2 కానీ 1:3 కానీ కలిపేసి మళ్ళీ డైరెక్ట్ చెట్లకు పోయచ్చు. అప్పుడు అంటే మనం ఒకసారి పల్లీలు వేసామంటే నెక్స్ట్ టైం ఆవాలు, ఓసారి ఆముదాలు అట్లా. తర్వాత చీడపీడల విషయానికి వస్తే కనుక ఎవ్రీ 15 daysకి ఒకసారి మనం వేప నూనె కనుక స్ప్రే చేసుకుంటా పోతే అది మంచిగా పనిచేస్తుంది. అంటే చిన్న చిన్న కీటకాలు ఏవైనా గుడ్లు పెట్టినా కూడా లార్వా దశలోనే అవి చచ్చిపోతాయి. కాబట్టి మన పంటను కూడా మనం కాపాడుకున్నట్టు ఉంటుంది, మొక్కలకు ఏ రోగాలు రాకుండా ఉంటాయి. మేమైతే ఎట్లయినా ఏదైనా డిసీజ్ వచ్చిందంటే హోమియోనే వాడుతున్నాము, వేరే మందులు ఏం మేము వాడటం లేదు. కాబట్టి అట్లా చీడపీడల విషయంలో కూడా ఇబ్బంది ఏం లేదు. తర్వాత మందారాలు ఇవి పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు పిండి నల్లి అనేది వస్తుంది. పిండి నల్లి వచ్చినప్పుడు 1-2 చెట్లే ఉంటే మనం దాన్ని కాటన్తో దుడిచేసి కాటన్ని తగలబెట్టేస్తే సరిపోతుంది. లేదనుకుంటే మనము సర్ఫ్ వాటర్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. కొంత ఫోర్స్గా ఇంకా స్ప్రే చేసినట్లయితే అది కూడా వెళ్ళిపోతుంది. అది కూడా మెయిన్ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అంటే జనరల్గా మందారాలు ఎక్కువ ఇష్టపడతారు, కానీ పిండి నెలకే భయపడుతుంటారు. కాబట్టి మనము దాన్ని కూడా ఇట్లా మామూలుగానే నివారించుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ పెంచుకోవడము అంటే పెరటి తోటలు పెంచుకోవడం ఏదైతే ఉందో కేవలం మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే కెమికల్స్ మన శరీరంలోకి మనము కూరగాయలు తిన్నంత ఈజీగా రెగ్యులర్గా ప్రతి పంట మీద ఉంటున్నాయి కాబట్టి మన శరీరంలోకి వెళ్తున్నాయి అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. మనకు చేతులలో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఒకవేళ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా ఏం అడిగినా కానీ మనకు తెలియకుండానే ఎంత కెమికల్ని మనం కన్సంప్షన్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అట్లా కాకుండా ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాము, మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం మన పిల్లల్ని. అంటే మంచి ఆహారం ఇవ్వాలనుకుంటాం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాం, మంచి ఇళ్లలో పెట్టాలనుకుంటాం, మంచి కార్లలో తిప్పాలనుకుంటాం. ఇవన్నీ కూడా ఉన్నా లేకున్నా కానీ కనీసం ఆరోగ్యం అయితే మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరినీ ఉన్నది. మన కుటుంబ ఆహారము మనం ఏదైతే మన కుటుంబం తీసుకుంటుందో దాని మీదనే ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి అయినా కూడా అంటే జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, కిందంతా బండలు చేసుకుంటున్నారు, పైన మొక్కలు పెట్టుకుందామంటే ప్లేస్ సరిపోవడం లేదనుకుంటున్నారు.
మన దగ్గర డ్రమ్స్ ఏవైతే ఉంటాయో 200 లీటర్స్ డ్రమ్స్ దొరుకుతాయి. లేదంటే గ్రో బ్యాగ్స్ అయినా కానీ ఫైబర్ టబ్స్ అయినా కానీ ఏవైనా కానీ మనకు అందుబాటులో ఏది ఉంటే మన బడ్జెట్ని చూసుకొని దాన్ని బట్టి మనం ఇప్పుడు ఫైబర్ టబ్స్కి వెళ్ళామనుకోండి, అది 20-30 ఏళ్ళు ఉంటాయి. గ్రో బ్యాగ్స్ అయితే ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. అయితే కాస్ట్ మనం ఫైనాన్షియల్గా మనం ఆర్థిక పరిస్థితి ఏంటిది, మనం ఏది పెట్టుకోగలుగుతాము అనుకుంటే దాన్ని చూసుకొని కనుక మనం ఏ గార్డెన్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల మనకు ప్లేస్ ఉంది, మనం ఆల్రెడీ బండలు వేసేసినాము, బండలు కూడా వీకాల్సిన అవసరం లేదు. ఇట్లా కూడా గ్రో బ్యాగ్స్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఇప్పుడు పెంచుకున్నటువంటి మొక్కలకు మనము మన దగ్గర తయారు చేసుకున్నటువంటి ఎరువులు ఇవన్నీ ఇవ్వడం ద్వారా మంచి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. మన 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటేమో మనకు బడ్జెట్ తగ్గుతుంది, తర్వాత మనకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, మళ్ళీ మంచి ఆహారం కూడా మనకు అందుతుంది. మనం మార్కెట్లో దొరికేటటువంటి ఏ చెత్త చెదారం తింటున్నామో అర్థం కాకుండా తినడం కంటే కూడా నాణ్యమైనటువంటి ఆహారాన్ని మనం పండించుకొని మనమే తింటే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ప్లేస్ ఉంటుంది, ప్లేస్ ఉండదు అనేది కూడా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ ఎంటీ స్పేసెస్ ఉంటాయి. అంటే ఖాళీ ఫ్లాట్లు ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి కొంటున్నారు, పెడుతున్నారు. ఆ ఖాళీ ఫ్లాట్లలో కూడా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి మనం ఫ్రీగా సెక్యూరిటీ ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత ఖాళీ ఫ్లాట్ ఉందని కానీ అటుపక్క వాళ్ళన్నీ కూడా చెత్త సీస పెంకులతో సహా ప్రతి ఒక్కటి పడేస్తున్నారు. కూర్చొని తాగడానికి తిరగడానికి తప్ప వేరే దానికి ఉపయోగపడుతుంది. అట్లాంటివన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తెచ్చినట్టు అవుతుంది. ఓనర్కి కూడా మనం ఫ్రీగా సెక్యూరిటీ కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఫ్రీగా మన పక్కన మనకు అందుబాటులో ఉండేటటువంటి ఫ్లాట్స్ చూసుకుంటే బెటర్. ఎందుకంటే వాటర్ అదంతా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మన ఇంట్లోంచి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లేస్ దొరకడం లేదు, ఎకరాలకు ల్యాండ్ లేదు, మనం జాగాలు లేవు, ఎందుకంటే తాత తండ్రులు సంపాదించినవన్నీ అమ్ముకున్నాము, ఇప్పుడు మన దగ్గర ఏం లేవు అని అనుకోవడానికి కూడా ఏం ఇబ్బందే లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి, దాన్ని మనం సాగు చేసుకోవాలనేటటువంటి సంకల్పం కనుక మనకుంటే మనం ఎట్లనైనా కానీ ఆ పనిని చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, దగ్గర మేము ఇట్లా సైడ్లో పెట్టినటువంటి మొక్కలే ఒక 50 వరకు ఉన్నాయి. దీంట్లో పండ్ల మొక్కలు ఇప్పుడు మేము అరటి పెట్టాము, అరటి ఒక్కటి తప్ప మామిడి పెట్టాము, నిమ్మ పెట్టాము, బత్తాయి పెట్టాము, నారింజ పెట్టాము, తర్వాత సపోటా తీసేసాము. అంటే సపోటాకి మేము ప్లేస్ పెట్టుకోలేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ కింద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అట్లా పెట్టుకొని మళ్ళీ కిచెన్ అవసరాలకు సరిపోయేటటువంటివి స్పైసెస్ అన్నీ కూడా మనం దగ్గరనే పెట్టుకున్నాం. అట్లనే మన మనసుకి హాయిగా ఉండాలనే ఉద్దేశం మీద మనము ఆర్నమెంట్స్ తర్వాత ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టినాము, ఇండోర్ ప్లాంట్స్ కొన్ని పెట్టినాము. ఇట్లా అంటే మనం సెలెక్ట్ చేసుకొని మనం ప్రతి మొక్కను మనం పెట్టుకోవచ్చు. మనకు ప్లేస్ లేదనే బాధ కూడా అవసరం లేదు, మనము హాయిగా గార్డెనింగ్ చేయొచ్చు. చెట్టు పెట్టినా కూడా కింద ఆకుకూర వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు మెంతికూర వేసుకున్నాము, మెంతికూర కనుక మనము డైరెక్ట్ విత్తనం వేసుకుంటేనేమో మనకు 10-15 రోజుల్లో వస్తుంది. లేదనుకుంటే నానబెట్టినటువంటి గింజలు రాత్రిపూట నానబెట్టాలి మెంతులు, మార్నింగ్ కలిపితే కనుక అవి మనకు వారంలోనే వస్తుంది. అయితే చిన్న మెంతికూర అంటారు. ఇప్పుడు అట్లా చేయడం వల్ల మనకు 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేమో మనకు రెగ్యులర్గా ఆకుకూర వస్తుంది కాబట్టి కలుపు మొక్కలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మనం తవ్వకం పెట్టడం ఇదంతా మనకు పని అదనంగా ఉంటుంది కదా. మనం ఎప్పుడైతే ఆకుకూర మనకు రెడీ కాగానే ఆకుకూరలు వీకేస్తూ ఉంటాం కాబట్టి అదే సాయిల్ అనేది గుల్లబడిపోతుంది, మనకు రెగ్యులర్గా వస్తుంది. తర్వాత ఆకుకూరలు వేయడం వల్ల మనము ఒక దాంట్లోంచి నైట్రోజన్ ఇవన్నీ కూడా ఇంకో దాంట్లోకి వెళ్తాయి. మల్టిపుల్ క్రాప్స్ వేయడం వల్ల మొక్కలకు పోషణ కూడా సకాలంలో సక్రమంగా అందడానికి అవకాశం ఉంటుంది. అది 2 రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గార్డెనింగ్ వైపు దృష్టి పెట్టండి, మొక్కలు పెంచుకునేటందుకు కాన్సన్ట్రేట్ చేయండి. కోతులు ఉన్నాయి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. సొంత ఇంట్లో అయితే కనుక మనం మొత్తం కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఉన్నాయో సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకొని పెంచుకోవచ్చు. లేదనుకుంటే సోలార్ ఫెన్సింగ్ కూడా మనం వెళ్ళవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారండి. ఏదైనా కానీ మనం చేయాలనుకుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి, లేదు వద్దు అనుకుంటే కనుక ఎన్నో కారణాలు వస్తాయి చేయకుండా ఉండడానికి. కాబట్టి ఖచ్చితంగా చేయాలనుకుని చేయొచ్చు. ఇంకొకటి, మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది, వాటరింగ్ కష్టం అవుతుంది అని అనుకునేటప్పుడు మన దగ్గర ఉండేటటువంటి 5 లీటర్స్ క్యాన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఏ వీడియో కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి మనకు. కాబట్టి ఏ పని ఇట్లా చేయాలనేటువంటి టెన్షన్ కూడా లేదు. ఇదివరకు అట్లా కాదు, ఇప్పుడు చాలా సమాచారం మనకు అందుబాటులో ఉన్నది. మనము వాటర్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా చూసుకోవచ్చు. తర్వాత వాటరింగ్ పాట్సే దొరుకుతున్నాయి, తర్వాత వాటరింగ్ బాటిల్స్ కూడా దొరుకుతున్నాయి. మనం రెగ్యులర్గా కూడా అంటే ఒకవేళ మనం 3-4 రోజులు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా, వారం రోజులు వెళ్ళాల్సి వచ్చినా కూడా మొక్కలు చచ్చిపోతాయి అనే బాధ లేదు. ఇప్పుడు దాంతోపాటు డ్రిప్ కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి వాటరింగ్ కూడా మనం మొక్కకు తిరిగిపోయాల్సినటువంటి అవసరం లేదు.
దానివల్ల వాటర్ వేస్ట్ కాదు, సమయం వేస్ట్ కాదు, మనకు తర్వాత మొక్కకు కూడా అవసరమైనటువంటి నీళ్లు పడతాయి, వృధా కూడా కాదు. మనము ప్రతి ఒక్కదాన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఎందుకంటే వాటర్ అనేది న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటర్ అయినా దేన్నైనా కూడా మనం వృధా చేయాల్సినటువంటి హక్కు మనకు లేదు, అధికారం లేదు. వాటిని జాగ్రత్తగా మనం పొదుపు చేసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము జాగ్రత్త చేసుకుంటే మంచిది అనేది మన ఉద్దేశం. హ్యాపీ గార్డెనింగ్, అందరూ గార్డెనింగ్ చేయండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి.